ఇక నాగర్ కర్నూలు జిల్లా రాచాలపల్లిలో ఇందిరమ్మ ఇండ్ల విషయంలో గందరగోళం నెలకొంది. ఇల్లు ఒకరి పేరుతో మంజూరైతే అధికారులు మాత్రం బిల్లు మరొకరి ఖాతాలోకి మళ్లిస్తున్నారు. ఊరుకొండ మండలం రాచాలపల్లి గ్రామంలో మాడుగుల అంజమ్మ భర్త లక్ష్మయ్య పేరిట ఇందిరమ్మ ఇల్లు మంజూరైతే ఇదే గ్రామంలో మాడుగుల అంజమ్మ భర్త కృష్ణయ్య పేరుతో మరొకరు ఇంటి నిర్మాణం చేపట్టారు. తమకు వచ్చిన ఇందిరమ్మ ఇంటిని మరొకరు నిర్మించడంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు అధికారుల పాత్ర ఉందని ఇక అధికారులు వెంటనే వెరిఫికేషన్ చేసి తమకు న్యాయం చేయాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. రాచల్పల్లి విలేజ్ ఊరుకొండ మండలం మాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావడం జరిగింది. మా అమ్మ పేరు వేరే ఇంకొక అతని పేరు, తన పేరు కూడా అంజమ్మ కావడం వల్ల మా అమ్మ పేరు మీద ఉన్న ఇల్లు వాళ్ళ పేరు మీదకి మార్చి వాళ్ళకి ఇల్లు కట్టించడం జరిగింది. బేస్మెంట్ లెవెల్ వరకు కూడా ఇల్లు కంప్లీట్ అయింది. ప్లస్ ₹1,00,000 బిల్లు కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆధార్ కార్డు చేంజ్ చేసుకున్నారు, ప్లస్ బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకున్నారు. మిగతావన్నీ టోటల్గా రేషన్ కార్డు కానీ, ఇంటి నెంబర్ కానీ, మొబైల్కి సంబంధించిన ఓటీపీలు కానీ అన్నీ కూడా మావే ఉన్నాయి. మేము వెరిఫికేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి మాకు సంబంధించిన పై ఆఫీసర్లను మేము అడిగితే ఐడి మిస్టేక్ వల్ల జరిగింది, కానీ ఇల్లు మాత్రం వాళ్ళకే వచ్చింది, మీది కాదు ఇల్లు అని చెప్పేసి ఇప్పుడు కూడా బుకాయించడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు జరిగిన వేరే వాళ్ళకి జరగకుండా మా ఇల్లు మాకు సక్రమబద్ధంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్.